రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు చదువుదామండి. 2 Kings chapter 6 verses 10 to 12. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఈలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పరాదా అని వారిని అడుగగా, అతని సేవకులలో ఒకడు, రాజు అయిన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయుననెను. ఇక్కడ ఈ సందర్భము తెలియాలంటే సిరియా రాజు ఇశ్రాయేలీల్ని దాడి చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడండి. ఇక్కడ చూసినట్లయితే సిరియా రాజ్యము దండెత్తింది, ఇశ్రాయేల్ని నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇశ్రాయేల్ రాజ్యం పైకి వద్దాము అని ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతిసారి దాడి చేసేటప్పుడు ఎలీషా ప్రవక్తకి దేవుడు చెప్తూ తప్పుకో 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 అని తప్పిస్తూ వస్తా ఉంటే వారి ప్లాన్స్ అన్ని కూడా పతనం, నాశనం అయిపోతున్నాయి. కన్ఫ్యూజన్, గాడ్ క్రియేటెడ్ కన్ఫ్యూజన్ ఇన్ ద ఎనిమీస్ ఆర్మీస్. ఆ రీతిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన తర్వాత ఈ సిరియా రాజుకి అర్థం కావట్లే, తలగోకుంటున్నాడు. ఏమవుతుంది, మనం ఎట్లాంటి ప్లాన్స్ చేసినా, ఎంత స్ట్రాటజీ మనము చేసినా కానీ ఈ ఇశ్రాయేల్కి అంతా మనం చేసే ప్లాన్స్ అన్ని తెలిసిపోతున్నాయి. మన మధ్యలో ఎవరైనా స్పైస్ ఉన్నారేమో, ఆ స్పై ఎవడో చెప్పండి, వాడిని చంపేద్దాము అని అనుకున్నారంట. అంటే అప్పుడు ఆ సిరియా రాజ్యంలోని ఒక వ్యక్తి చెప్తున్నాడు, మన మధ్యలో స్పైస్ ఎవ్వరు లేరండి, మనం ఇంట్లో అంతఃపురంలో మాట్లాడుకున్నది కూడా ఇశ్రాయేల్ రాజుకి తెలియజేయబడుతుంది. దేని ద్వారా? ఎలీషా అనే ప్రవక్త ద్వారా. దేవుడు, యెహోవా దేవుడు వారితో చెప్తున్నాడు. ఈరోజు నిజంగా లోకము ఆలయాన్ని చూసి, సంఘాన్ని చూసి ఎంతగా మోకరీ చేస్తున్నాడండి. సంఘము అంటే, దేవుని కార్యాలంటే, దేవుని బిడ్డలంటే హాస్యంగా, మోకరీగా, హరాస్ చేస్తూ ఎంతగానో తృణీకరిస్తున్నాడు, లాగుతున్నాడు, ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ యూ అబ్జర్వ్, కానీ ఈ కాలంలో ఎంత ఎత్తున మనుషులు, అన్యులు దేవుని గూర్చిన మాటల్ని, మనుషుల్ని తిరస్కరిస్తున్నారు, నవ్వులాటగా చేస్తున్నారు. మొన్న ఫ్రాన్స్లో జరిగింది, ఎంతమంది తెలుసండి, ఫ్రాన్స్లో జరిగింది ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీలో. అంటే ఇంక ఏవి దొరకలేదా చేయడానికి? అంటే క్రైస్తవులు అంటే, దేవుడు అంటే అంత చులకన, అంత చనువు, అంత మోకరి. అక్కడనే కాదు, అది ఒకటి హైలైట్ అయింది, కానీ ఎక్కడ చూసినా అంతే హాస్యంగా దేవుని, యేసు ప్రభుని హాస్యంగా చూపిస్తున్నారు. అవి చూస్తున్నప్పుడు రోషం రావట్లేదా? భారం కలగట్లేదా? అంత్య దినాల్లో ఉన్నామని తెలియట్లేదా? డెసలేషన్, మాకింగ్, హేట్రెడ్ టువర్డ్స్ క్రిస్టియన్స్, ఇవన్నీ ఇంతగా జరుగుతున్నాయి. నిజంగా మెలకుగా ఉండాల్సిన సమయం అండి, సంఘంగా ప్రార్థనలో మెలకుగా ఉండాల్సిన సమయము. అయితే ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి చూస్తున్నాడు, మనలో లేడండి స్పైస్, తనలో, ఆ ప్రవక్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తిని బట్టి చెప్తున్నాడు అని చెప్తే, ఈరోజు నేను ఈ సందర్భంలో ఒక మాట అడగదలుచుకున్నాను. మిమ్మల్ని చూసి ఎవరైనా తనలో దైవ శక్తి ఉంది అని చెప్పగలుగుతారా? తనలో దైవ శక్తి ఉంది, తనలో దైవ శక్తి పనిచేస్తున్నాడు, తనలో దైవ శక్తి ఎంతో బలంగా ఉంటాడు, తను చెప్పేది, తను ప్రార్థన చేసేది అన్నీ కూడా జరుగుతాయి, తను పలికేదంతా కూడా జరుగుతుంది. ఆ దైవ శక్తి ఆ వ్యక్తిలో ఉంది అని చెప్పగలుగుతారా? అంత కూడా క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నిజంగా ద పవర్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఇన్ అస్. మన జీవితం బట్టి అనేక మందిని ప్రభావితం చేయాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అన్యులు కూడా సాక్ష్యం ఇవ్వాలి, దేవుడు తనతో ఉన్నాడు అని.
ఎంతమందికి అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి? నేను ఫేమస్ అవ్వాలి, నేను అందంగా ఉన్నానని చెప్పాలి, నేను రిచ్ అని చెప్పాలి, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పాలని కాదు, నాలో దేవుడు ఉన్నాడని వారు చెప్పాలి అన్యులు. ఆమెన్. నాలో దేవుడు ఉన్నాడని చెప్పాలి. అది నాకు నిజమైన సాక్ష్యం, అది నాకు నిజమైన ఆనందము, అది నాకు నిజమైన సంతృప్తి లోకంలో. ఈ సిరియా రాజుని కలవరపడిపోయాడండి. కలవరపడిన తర్వాత చూడండి, ఒక్క మనిషిని చంపడానికి, ఎలీషా ప్రవక్తను చంపడానికి ఎంతమందిని పంపించాడంట? అంతమంది ఆమెను పంపించాడంట, గొప్ప సైన్యాన్ని పంపించాడంట, రథాన్ని పంపించాడంట, గొప్ప గొప్ప సైనికులు, చీఫ్, ఆర్మీ చీఫ్, గొప్ప గొప్ప రథాలు, పెద్ద పెద్ద రథాలు అక్కడంతా వచ్చి చుట్టుకున్నాయంట. చుట్టుకుని అక్కడ కూర్చున్నారంట. ఆ రాత్రంతా అక్కడ ఉన్నారంట. అక్కడ చూడండి, రాత్రి వేళ అని వచ్చింది కదండి, ఇక్కడ ఉంటుంది చూడండి 14-15 వచనాలు. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా. ఒక వ్యక్తిని చంపడానికి ఇంత రాజ్యాలు, ఇంత గుర్రాలు, ఇంత రథములు, ఇంత గొప్ప సైన్యము. పౌలు కూడా ఆయనని చంపడానికి, పౌలు భక్తుడిని కూడా చంపడానికి తీసుకెళ్తున్నప్పుడు గొప్ప ఎస్కాట్ అంట. ఈరోజు ఒక దైవజనులు చెప్పిన మాట ఏంటిదంటే, ఆయన చక్కగా ప్రీచ్ చేస్తూ వెళ్తున్నాడంట. ఆయనకు తెలియదు బయట ఏం జరుగుతుందో. అప్పటికే శత్రువులందరూ ఆయనకు విరుద్ధమైన వారు, ఆయనని తట్టుకోలేని వారు, ఓర్చుకోలేని వారు. ఆయన హిస్ ప్రాక్టీసింగ్ అంటే ఎవరు స్వస్థతలు, అద్భుత కార్యాలు జరుగుతున్నప్పుడు అది ఓర్చుకోలేక, సహించలేక చాలా మంది, అనేక మంది పోలీసు వాళ్ళని, లాయర్స్ని అందరినీ తీసుకొచ్చారంట. తీసుకొచ్చి అక్కడ ఆ మీటింగ్ అయిన వెంటనే, మీటింగ్ అవుతుండగానే దిగిరా అని చెప్పారంట. రానప్పుడు ఆయన వెళ్తున్నాడంట. వెళ్తా ఉంటే ఇటు పక్కన అంతా కూడా జీప్స్, ఇటు పక్కన అంతా కూడా పెద్ద పెద్ద లారీస్, అంత మంది మనుషులు, ఇంచుమించు 500 మనుషులు, పోలీసు వాళ్ళు, అటోర్నీస్, లాయర్స్, ఇంకా డాక్టర్స్. ఎందుకు? ప్రాక్టీసింగ్ మెడిసిన్ వితౌట్ ఏంటి, ఎడ్యుకేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నాడు, మెడిసిన్ హీల్ చేస్తున్నాడు అందరి అని చెప్పి ఆయన పైన అక్కర్లేని నిందలు వేస్తా ఉంటే ఈయన అనుకుంటున్నాడంట, ఆయనకు తెలియదు ఇవన్నీ, నిజంగా వాస్తవానికి ఆయనకు తెలియదు వాళ్ళందరూ ఆయన పైన నిందలు వేయడానికి వచ్చారని. తీరా చూస్తే నా కోసము దేవుడు ఇంత మంది ఎస్కాట్ ని పంపించాడా అని సంతోషపడుతున్నాడంట. అంతమంది ఎస్కాటా నా కోసమా అని అనుకున్నాడంట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది వీళ్ళందరూ నీకు విరుద్ధంగా తిరిగారని. కానీ అటువంటి ఎనిమీస్ దురాలోచనతో వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆయనకి ఎంతో గొప్ప కాపుదలు ఇచ్చాడు, నిజంగా దాడి చేయకుండానట్లు. ఎందుకంటే చాలా మంది పన్నారు కూడా, ఏంటి ఆయన బయటికి వస్తే మనం చంపుదాము, కానీ చంపితే ఎటువంటి కార్యము జరగదని కొంతమంది అడ్డుకున్నారు. చూడండి, కీడుని కూడా మేలుగా మార్చే దేవుడు. కీడు తలంచినది కూడా, ఎవరైతే కీడుకి తరించారో వారిని కూడా. ఇక్కడ ఎలీషాని చూస్తున్నట్లయితే అంతమంది సైన్యము, అంతమంది రథాలు ఒక్క మనిషిని పట్టుకోవడానికి. You know the enemy is scared of you if you have the Holy Spirit. Do you know the enemy is scared of you? శత్రువులు మిమ్మల్ని చూస్తే తెగ భయపడతారండి. ఎప్పుడు? పరిశుద్ధాత్మ శక్తి మీలో బలంగా ఉన్నప్పుడు, ఆత్మ పురుషుడు బలంగా ఉన్నప్పుడు ఈ శత్రు సైన్యం అంతా కూడా గజగజ వణికిపోతా ఉంటాయి. ఇక్కడ చూడండి, స్పష్టంగా వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా. నలుదిశలు రాత్రి వేళ. చాలాసార్లు రాత్రి వేళ దురాత్మలు మనల్ని దాడి చేస్తుంటాయి. రాత్రి వేళ అపవాది మనల్ని దాడి చేస్తూ ఉంటాయి. రాత్రి వేళ ఘోరమైన కళలు వస్తాయి. రాత్రి వేళ సెక్షువల్ స్పౌజెస్ వస్తారు. రాత్రి వేళ స్పిరిచువల్ స్పౌజెస్ వస్తారు. రాత్రి వేళ నా గుండె పైన పడి నన్ను నొక్కినట్టుందండి, స్లీప్ పెరాలిసిస్ అవుతాయి అని అంటారు. స్లీప్ పెరాలిసిస్ అంటే మెడికల్ టర్మ్. ఆత్మీయ రంగంలో దురాత్మ వచ్చి మిమ్మల్ని చంపేయాలని ప్రయత్నిస్తున్నాడు, ఊపిరి ఆపేయాలని ప్రయత్నిస్తున్నాడు. రాత్రి వేళ అనేక సార్లు దురాత్మలు వస్తాయి, కలల రూపంలో, లేకపోతే పాముల రూపంలో, లేకపోతే యూ కెన్ ఫీల్. చాలా మందికి తెలుసుకోగలుగుతారు, there's something, ఒక ప్రెజెన్స్ ఉంది, నాకు తెలుస్తుంది ఏదో ఉంది ఇక్కడ. రాత్రి వేళ వస్తాడు. రాత్రి వేళ వచ్చి నలుదిశలు ఆక్యుపై. He will occupy your house. He will occupy మీ
బిడ్డలు ఉన్నట్లయితే బిడ్డల్ని దాడి చేస్తాడు. ఇల్లును ఉంటే ఇల్లు అంతా కూడా నలుదిశలో ఒకలాంటి చీకటి, ఒకలాంటి అంధకారం, ఒకలాంటి అయోమయము, కలవరపు పరిస్థితులు. ఏంటి ఇంట్లో ఒకలాంటి కలవరము. కొంతమంది ఇంట్లో ఇళ్ళకి వెళ్తే తెలిసిపోతుంది, ఏదో పట్టినట్టు ఉంటుంది, కలవరంగా ఉంటుంది, అసలు పీస్ ఉండదు, అసలు నెమ్మది ఉండదు. మీ ఇల్లు అలాగుందా? ఎప్పుడు చూసిన గొడవల, ఎప్పుడు చూసిన కలహాల, ఎప్పుడు చూసిన రోగాలు కంటిన్యూస్గా వస్తున్నాయా? తీరని రోగాలు, వ్యాధుల, దురాత్మలు నలుదిశల చుట్టుకొని ఉన్నాయి. విడుదల కావాలి. విడుదల కోసం వేడుకోండి. అభిషేకిస్తున్నారండి. ఎంతమంది అభిషేకిస్తున్నారు దేవుని నూనెతో? ఇది నూనె ఐ విల్ అనాయింట్ మై హౌస్ అని ఎంతమంది అభిషేకిస్తున్నారు? ఇది యేసయ్య రక్తముగా మార్చబడి నేను అభిషేకిస్తున్నప్పుడు ప్రతి సంహారకుడు పారిపోవాల్సిందే. యు నీడ్ టు అనాయింట్ యువర్ హౌస్, యు నీడ్ టు అనాయింట్ యువర్ చిల్డ్రన్, యు నీడ్ టు అనాయింట్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. దేనిపైన అపవాదికి అధికారం లేదని ప్రకటించండి, అనాయింట్ చేయండి, మిమ్మల్ని మీరు అభిషేకించండి. దేవుని ఆత్మ చేత, దేవుని రక్తం, ఇది దేవుని రక్తము, నేను ముద్రించుకుంటానని. ఇదేదో ఆచారాలు కాదు, ఇదేంటి మూఢభక్తి కాదండి, నిజముగా. అందుకనే గొర్రెపిల్ల రక్తం ఎక్కడెక్కడైతే రాయబడుతుందో అక్కడ సంహారకుడు దాటిపోవాల్సింది. ఎందుకంటే రక్తంలో అధికారం ఉంది, రక్తంలో శక్తి ఉంది, రక్తంలో బలం ఉంది, రక్తంలో విడుదల ఉంది. రక్తం అనేది ఒక కవనెంట్, అదొక నిబంధన, యేసయ్యతో చేసిన నిబంధన. ఇంకా నేను దేనికి అధికారములు ఇవ్వలేను. ఎందుకంటే నేను ఇప్పుడు నా రాజు యేసే. అందుకని ఊరికే చెప్పమనము, నా రాజు యేసే అని ప్రకటించండి. నా ప్రభు యేసే, ఇంటికి రాజు యేసే అని ప్రకటించండి. ఇక్కడ రాత్రి వేళ నలుదిక్కుల పట్టణము చుట్టుకొని ఉన్నాడంట. ఇన్ ద నైట్ ప్రార్థన చేయండి. పరలోకపు దర్శనాలు దయచేయ్యా, అపవాది క్రియలను లయపరచు ప్రభా, చీకటిని, వ్యాధుల్ని దూరపరచు ప్రభా, ఏ తెగులు నా గుడారము రాకుండా నీవే కాపాడు ప్రభా, ప్రతి వ్యాధి నుండి నీవే దూరపరచు ప్రభువా, ఏ చీకటి మమ్మల్ని అంటకూడదు ప్రభువా, నీ రక్తం చేత నన్ను ముద్రించు ప్రభువా. ఈ రాత్రి సమయం నీ చేతులకు అప్పచెప్తున్న నా కుటుంబాన్ని, నా దేహాన్ని, నా ప్రాణాన్ని, నా ఆత్మని, నా కలిగిన సమస్తాన్ని నీ హస్తాలకు అప్పచెప్తున్నాను ప్రభువా. ఏ రీతి అపవాది మమ్మల్ని ముట్టకుండానట్లు నీవే సహాయించి అని ప్రార్థన చేసి పడుకోండి. ఆయనని ప్రేమించిన వారికంట నిద్రిస్తాడంట, మంచి పడుకుంటారంట. వారిని ప్రియులు నిద్రిస్తుండగానే వారిని దీవించే దేవుడు అంట. ఈరోజు మంచి నిద్ర, చక్కగా పడుకుని ఎంతకాలం అయిందండి? సుఖంగా, ఎటువంటి కలలు, ఎటువంటి భయంకరమైన దాడులు, నిద్రలు లేకుండా ఎంతకాలం అయింది? ప్రశాంతంగా పడుకోవడం కూడా దేవుడిచ్చే వరమే. ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి కలవరాలు, భయాలు లేకుండా పడుకోవడం ఎంతకాలం అయింది? ఈరోజు ఒకవేళ మీకు పద్దాక కళ్ళ రూపంలో దాడులు జరుగుతున్నాయంటే దయచేసి అదే సమయంలో మోకరించి ప్రార్థన చేయండి. ఆ సమయంలోనే అమ్మో నాకు భయం వేస్తుంది, నేను కళ్ళు తెరిస్తే నేను ఏం చూస్తానో అనే భయం కాదు. మోకరించి, లేకపోతే మోకరించలేరా, మోకరిస్తే నా వెనకాల ఏదైనా వస్తుంది అన్నట్టు భయం వేస్తుంది. నడుచుకుంటూ ప్రార్థన చేయండి. కళ్ళు తెరిచి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయని ఎక్కడైనా ఉందా అండి? ఎక్కడ లేదు. కళ్ళు మూసుకొని అట్లేం లేదు, కళ్ళు తెరిచి నోరు విప్పి నడుచుకుంటూ ప్రార్థన చేస్తా ఉండండి. ఈ ఇల్లు దేవుని సొత్తు, ఈ దేహము దేవుని సొత్తు, నాకు క్రీస్తు మనస్సు, నా ప్రాణము దేవుని సొత్తు, నా ఆత్మ దేవుని సొత్తు అన్ని ప్రకటిస్తే ఇంకా అధికారం ఉంటుంది అనుకుంటున్నారా? నేను యేసే రక్తం చేత ముద్రించబడ్డాను, యేసే రక్తాన్ని వేడుకుంటున్నాను. ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అపాన్ దిస్ హౌస్ రైట్ నౌ, అపాన్ మీ రైట్ నౌ అని ప్రకటించండి. చీకటి ఉండదు, చీకటి పారిపోవాల్సిందే. ఎందుకంటే అది దేవుని రక్తంలో ఉన్న శక్తి.